వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను టిఫిన్లో చోలే మసాలా పూరి చేశానండి. చాలా టేస్టీగా కుదిరింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ మెథడ్లో. మరి ఎందుకు ఆలస్యం ఫ్రెండ్స్, పదండి రెసిపీ చేసే విధానం చూద్దాం. రెసిపీ చూడడం కంటే ముందర నా ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా రాత్రంతా నానబెట్టిన కాబూలి శనగలు తీసుకోండి. శనగల్ని కడిగి రాత్రంతా నానబెట్టుకోవాలండి. నానబెడితేనే రెసిపీ బాగా ఉంటుంది, లేకపోతే తొందరగా ఉడకవు. ఒక కుక్కర్ తీసుకొని నానబెట్టుకున్న ఈ శనగల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 కప్పు వరకు నీళ్ళను యాడ్ చేసుకొని రుచికి తగినంతగా ఉప్పు వేసుకోండి. ఈ శనగల కోసం మాత్రమేనండి ఉప్పు. మళ్ళీ మనం మసాలాలో కూడా ఉప్పు వేస్తాము, చూసి వేసుకోండి. మరి ఉప్పు ఎక్కువగా వేసుకుంటే ఉప్పగా అయిపోతాయండి, చూసి వేసుకోండి. తక్కువగా అనిపిస్తే మళ్ళీ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఈ శనగల్ని ఉడికించుకోవాలి. శనగలు ఉడికేంత వరకు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. పూరీల కోసం ఇక్కడ నేను గోధుమ పిండి తీసుకున్నానండి. ఇది నార్మల్ లూజ్గా దొరుకుతుంది కదా, పరాటాల కోసం ఆ గోధుమ పిండి తీసుకున్నానండి. పూరీలకైతే ఇది బాగుంటుంది. ఇప్పుడు ఇందులో రుచికి తగినంతగా ఉప్పు, 1 చిటికెడు బేకింగ్ సోడా యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమే, వద్దనుకుంటే అవాయిడ్ చేయొచ్చు. కొద్దిగా నూనె వేసి కొద్దిగా నీళ్ళను వేస్తూ బాగా కలుపుకోవాలి పిండిని. మరీ మెత్తగా కలపకూడదండి. కొద్దిగా పూరీల కోసం గట్టిగానే ఉండాలి. మరీ మెత్తగా ఉంటే పూరీలు సరిగా పొంగవన్నమాట. అందుకని కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి. నీళ్ళు ఒకేసారి వేయద్దండి, మొత్తము కొద్దిగా నీళ్ళను వేస్తూ కలుపుతూ ఉండండి, లేకపోతే పిండి పతలాగా అయిపోతుంది. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఈ పిండిని ఒక 2 నిమిషాల పాటు ఒత్తుకోవాలి. ఎంత బాగా మనం చేస్తే అంత బాగుంటాయండి పూరీలు. ఇప్పుడు కొద్దిగా నూనెను అప్లై చేసేసి తడి క్లాత్తో కప్పేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు వదిలేయండి. అప్పటి వరకు మనం చనా మసాలా ఏ విధంగా తయారు చేస్తారో చూసేద్దాము. తర్వాత మనం పూరీలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 నుంచి 4 విజిల్స్ వచ్చేసాయండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి మొత్తం ప్రెజర్ వెళ్ళిన తర్వాత మూత తీసి చెక్ చేసి చూద్దాం శనగలు ఉడికాయా లేవా అని. శనగలు అయితే బాగా ఉడికిపోయాయండి. చూడండి, కొద్దిగా పచ్చిగా ఉంటే కూడా మనం మసాలాలో కూడా ఉడికిస్తాం కాబట్టి సరిపోతాయి. మరీ ఎక్కువగా మెత్తగా అయిపోతే మసాలాలో అంతా కలిసిపోతాయి. అందుకని ఎక్కువగా పచ్చిగా అనిపిస్తే ఇంకొద్దిగా నీళ్ళను వేసి ఇంకా 2 విజిల్స్ వచ్చేంత వరకు శనగలను ఉడికించుకోండి. ఉడికేంత వరకు ఉడికించిన శనగలను పక్కన పెట్టేసి ఒక ప్యాన్ తీసుకొని గ్యాస్ ఆన్ చేసేసి ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఒక పెద్ద కట్ చేసిన ఉల్లిపాయలను యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఫస్టే నేను జీలకర్ర వేయడం మర్చిపోయానండి, ఇప్పుడు వేస్తున్నాను. మీరు ఫస్ట్ ఆయిల్ వేడెక్కిన తర్వాతే జీలకర్రను యాడ్ చేసుకోండి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఉల్లిపాయని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత 2 నుంచి 3 పచ్చిమిర్చి చీలికలను యాడ్ చేసి కొద్దిగా ఫ్రై చేయండి. తర్వాత ఇందులో టమాటా ప్యూరీని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 మీడియం సైజు టమాటాలను మిక్సర్ జార్లో వేసి ప్యూరీ చేసుకున్నానండి. మీరు కావాలంటే సన్నగా తరిగిన టమాటాలను యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్యూరీ చేసి వేయడం వల్ల గ్రేవీ కొద్దిగా ఎక్కువగా అనిపిస్తుందండి. ఇప్పుడు ఇందులో కారపొడి 1 టీ స్పూన్ వరకు, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, కారాన్ని బట్టి కారపొడి ఎక్కువ చేసి వేసుకోవచ్చండి. కొద్దిగా పసుపు, సగం టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి. కావాలంటే మీరు చోలే మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే వేయడం లేదండి. ఇప్పుడు మసాలాలను బాగా ఫ్రై చేసుకోవాలి. మాడుతుంది అనిపిస్తే కొద్దిగా నీళ్ళను యాడ్ చేసుకోండి. నేను కొద్దిగా నీళ్ళను యాడ్ చేస్తున్నానండి, మసాలాలో మాడిపోతూ ఉంటుందని. ఇప్పుడు ఈ మసాలా మొత్తం మళ్ళీ ఆయిల్ వేరేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. రుచికి తగినంతగా ఉప్పు వేసుకోండి. ఉప్పు చూసి వేసుకోండి, ఎందుకంటే మనం శనగల్లో కూడా ఉప్పు యాడ్ చేసాం కాబట్టి చూసి వేసుకోండి. ఈ మసాలా నుంచి ఆయిల్ వేరైపోయింది కదా, ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఈ శనగల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు మూత పెట్టేసి ఈ శనగలు బాగా ఇంకా ఉడికేంత వరకు, ఇంకా మెత్తగా ఉడకాలండి మసాలాలో. అప్పటి వరకు ఉడికించుకోవాలి. అవసరం అనిపిస్తే నీళ్ళను కూడా యాడ్ చేసుకోండి. ఇంకొద్దిగా ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకోవాలి. నాకు గ్రేవీ కన్సిస్టెన్సీ కొద్దిగా తక్కువగా అనిపిస్తుందండి, గట్టిగా అయినట్టు. చల్లారితే ఇంకొద్దిగా గట్టిగా అయిపోతుంది, అందుకని నేను కొద్దిగా నీళ్ళను యాడ్ చేస్తాను. మనం మ్యాష్ చేస్తే ఈ శనగలు మ్యాష్ అయిపోవాలి, ఆ విధంగా శనగలు ఉడకాలండి. కొద్దిగా మ్యాష్ చేసుకోవాలి శనగల్ని, కొద్దిగా అలాగే ఉంచుకోవాలి, అప్పుడు టేస్ట్ బాగా ఉంటుంది. కొద్దిగా నీళ్ళని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసి మూత పెట్టేసి శనగలు బాగా ఉడికేంత వరకు ఉడికించుకుందాం. ఈ శనగలు ఉడికే లోపల మనం పూరీల కోసం ప్రిపరేషన్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పిండి తీసుకొని
చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి. మొత్తం ఒకేసారి చేయొద్దండి. ఒక 10 వరకు బాల్స్ చేసి పెట్టుకుంటే మనం రోల్ చేసుకోవచ్చు. లేకపోతే బాల్స్ పైన లేయర్ ఎండిపోతుంది. అందుకని ఫస్ట్ కొద్దిగా తీసుకొని పిండిని నేను ఇక్కడ 5 బాల్ చేసి పెట్టుకుంటున్నాను. ఇవి 5 పూరీలు చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోల్ చేసుకుంటాను. చూడండి 5 బాల్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక పిండి ముద్ద తీసుకొని మిగతా పిండి ముద్దల మీద క్లాత్ పెట్టేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు డస్ట్ కోసం ఇంకొద్దిగా గోధుమ పిండిలో ఈ విధంగా డస్ట్ చేసుకోవాలి. చేసిన తర్వాత రోల్ చేసుకోండి. మనం పూరీలకి ఏ విధంగా చేస్తామో అదే విధంగా రోల్ చేసుకోండి. మీరు పూరీల సైజు చిన్నవి పెద్దగా మీ ఇష్ట ప్రకారం చేసుకోవచ్చండి. మనం రోల్ చేసేటప్పుడు ఎక్కువగా గట్టిగా ప్రెస్ చేసి చేయకూడదండి, లేకపోతే పూరీలు సరిగా పొంగవు. నెమ్మదిగా రోల్ చేసుకోవాలి. ఈ విధంగా రోల్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పిండి ఏమన్నా ఉంటే ఈ విధంగా చేసి డస్ట్ తీసేయండి. ఒక 4-5 పూరీలు చేసి పక్కన పెట్టుకొని కాల్చుకోవచ్చు. ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే 2 ఒకేసారి చేయొచ్చండి. ఒకరు రోల్ చేస్తూ ఉంటే ఇంకొకరు ఫ్రై చేసుకోవచ్చు. ఈ చోలే మసాలా కూడా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. చూడండి శనగలు కూడా బాగా ఉడికిపోయాయి. ఈ కన్సిస్టెన్సీ మీకు ఇంకా పతలాగా కావాలంటే ఇంకొద్దిగా నీళ్ళను యాడ్ చేసుకోండి. నేనైతే వేయడం లేదండి. కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసుకొని కసూరి మేతి తీసుకొని ఈ విధంగా నలిపి ఇందులో యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా కలపండి. చెక్ చేసి చూసుకోండి. ఏమన్నా ఉప్పు తక్కువగా అనిపిస్తే ఇప్పుడు ఉప్పును యాడ్ చేసుకోండి. లాస్ట్లో పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. మీరు కన్సిస్టెన్సీ ఇంకా గట్టిగా పెట్టుకోవాలనుకుంటే ఇంకొద్దిసేపు ఉడికించుకుంటే సరిపోతుంది. నాకైతే పర్ఫెక్ట్గా ఉందండి. గ్యాస్ ఆన్ చేసేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కడాయి తీసుకొని గ్యాస్ ఆన్ చేసేసి కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకోండి. డీప్ ఫ్రై కోసం, పూరీలను డీప్ ఫ్రై చేయడం కోసం అండి. ఆయిల్ని బాగా మరగనివ్వండి. ఆయిల్ మరిగిందో లేదో చెక్ చేయడం కోసం కొద్దిగా పిండిని యాడ్ చేసుకోండి. ఆయిల్ అయితే బాగా వేడెక్కిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న పూరీని యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత ఈ ఆయిల్ని కొద్దిగా ఈ విధంగా పూరీ మీద వేస్తే పూరీలు బాగా పొంగుతాయండి. చూడండి ఎంత బాగా పొంగిందో. నెక్స్ట్ సైడ్ కూడా పూరీని తిప్పి మంచి కలర్ వచ్చేంత వరకు పూరీని డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా పూరీ రెడీ అయిపోయిందో. మీరు కూడా ఇదే విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది శనగలు ఉడకడానికి, అంతేనండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. పెద్దలకి పిల్లలకి అందరికీ బాగా నచ్చుతుంది. పొద్దున పూట టిఫిన్ కానీ, సాయంత్రం పూట పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు కానీ ఈ విధంగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈరోజు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక రెసిపీతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.